సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మా అధినాయకులైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మా ఇన్ఛార్జ్లైన మీనాక్షి నటరాజన్ మేడం గారికి, సచిన్ సావంత్ గారికి, అదేవిధంగా మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, మా జిల్లాకు సంబంధించిన ఏఐసిసి సెక్రటరీలు వంశీచంద్ర రెడ్డి గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, మన జిల్లా ఎమ్మెల్యేలైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, అనిరుద్ రెడ్డి గారికి, మసూన్ రెడ్డి గారికి, ఒబేదుల్లా కోత్వాల్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రులకు శ్రీహరి గారికి, కృష్ణారావు గారికి, ప్రతి ఒక్కరికి, మా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మనం ముందుకు తీసుకుపోవడానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాతో కలిసి కదంలో నన్ను పార్టీలో ముందుకు నడిపించిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. పార్టీలో ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని చెప్పి ఒక నమ్మకం ఉండే, అది తప్పకుండా మేము ఎన్నో పార్టీ మాకు ఎప్పటి నుంచో సంస్థిత స్థానం కల్పించింది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నేను వేరే అన్ని పోస్టుల్లో, జిల్లా పోస్టుల్లో కానీ, రాష్ట్రకు సంబంధించిన పోస్టులో కానివ్వండి, చాలా పోస్టులో పనిచేయడం జరిగింది. నా పనిని గుర్తించి అలా ఇవాళ నాకు చాలా పెద్ద బాధ్యత ఇవాళ అప్పచెప్పారు. తప్పకుండా ఈ బాధ్యతను ముందుకు తీసుకుపోయే విధంగా పార్టీలో పనిచేస్తానని తెలియజేసుకుంటాను. డీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మీ ముందు మరో రోజుల్లోనే అతిపెద్ద సవాల్ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు. దీన్ని ఎలా చూస్తారు? ఇలా డీసీసీ పదవి తీసుకున్న తర్వాత ఇలా మేము ముఖ్యంగా మా లక్ష్యం ఏంటంటే గ్రామానికి మండలానికి ప్రతి ఒక్క దగ్గరికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి బలోపేతం చేసి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేరే విధంగా ముందుకు తీసుకెళ్తాం.